రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఓర్వకల్లు కీలక పారిశ్రామిక కేంద్రంగా మారనుంది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ ద్వారా పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలపై మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా పారిశ్రామిక దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం సుమారు 9,936 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం ఇప్పటికే 9,700 ఎకరాలను వివిధ పరిశ్రమలకు కేటాయించింది. దాదాపు 13,700 కోట్ల రూపాయల పెట్టుబడితో 35 భారీ పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. దీనివల్ల 13,000 మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ప్రస్తుతం ఇక్కడ 20 పరిశ్రమలకు జీవోలు జారీ అవ్వగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే 2,938 కోట్ల రూపాయలతో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. మరోవైపు 1,200 కోట్ల రూపాయలతో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, 285 కోట్లతో సిగాచి ఇండస్ట్రీస్ వంటి సంస్థలు పనులను వేగవంతం చేశాయి. అంతేకాకుండా భవిష్యత్తు సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని 282 ఎకరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ హబ్ ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ కి సంబంధించి 9,700 ఎకరాలు మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసి యూనిట్స్ కోసం ఇచ్చాము. ముఖ్యంగా మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది కాబట్టి దిస్ ఇస్ అడ్వాంటేజెస్ టు దెమ్. సో దీంట్లో మనకి ఫార్మా క్లస్టర్స్ వస్తున్నాయి. అలాగే జైరా స్టీల్ ఆల్రెడీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. డ్రోన్ సిటీ వస్తుంది. అగస్త్య సెమీ కండక్టర్స్ చేసే అగస్త్య ఇట్స్ బిగ్ కంపెనీ. అండ్ రిలయన్స్ మీ అందరికీ తెలుసు, ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ బీవరేజెస్ యూనిట్, అది కూడా వచ్చింది. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ముచ్చుమర్రి నుంచి ఇండస్ట్రియల్ హబ్ కు నీటి సరఫరా కోసం 428 కోట్ల రూపాయలతో చేపట్టిన పైప్ లైన్ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఇక గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ కో కంపెనీ ఆధ్వర్యంలో 1,680 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి. 5 ఏళ్లలో ఒక 50,000 కోట్లన్న పెట్టుబడులు కర్నూలు మన ఓర్వకల్లుకు తేవాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాం. అలాగే సెమీ కండక్టర్ది సంబంధించింది కూడా దాదాపు 23,000 కోట్లది మన క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. సెమ్ 2 పాలసీ అనేది మనకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ క్లియర్ అయిందంటే ఆ వర్క్స్ కూడా టేకప్ చేసేదానికి ఇమీడియట్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిర్మాణ సమయంలో 15,000 మందికి, ఆ తర్వాత 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఇన్నాళ్లు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేదని, కానీ ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీలు రావటం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఇప్పుడు యువత చదువుకుంటున్నారు కాబట్టి జాబ్స్ కొరత లేకుండా మన గవర్నమెంట్ అనేది ఓర్వకల్లులోనే యూనివర్సిటీస్, పరిశ్రమలు అన్ని తెప్పిస్తుంది. మనం దానిలో భాగంగా బాగా చదువుకొని ఓర్వకల్లు యూనివర్సిటీలో పరిశ్రమలలో జాబ్స్ తెచ్చుకొని మన లైఫ్ బాగా ముందుకు సాగిస్తామని ఆశిస్తున్నాం. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ రాయలసీమ పారిశ్రామిక రంగానికి ఒక గమ్యస్థానంగా మారుతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న వనరులతో కర్నూలు జిల్లా భారీ పెట్టుబడులతో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తోంది.